ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ప్రతిరోజు ఆదాయం చవిచూడటం, ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు అండగా ఉంటోంది. ముఖ్యంగా బెండలాంటి కూరగాయ పంటకు మార్కెట్ ఆటుపోట్లు తక్కువ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. బెండను ఖరీఫ్, వేసవి 2 సీజన్లలో సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. ముఖ్యంగా బెండకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నష్టంతో పాటు బూడిద, పల్లాకు తెగులు, ఎండు తెగులు వంటి తెగుళ్లు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి రకాల ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో శ్రద్ధ వహిస్తే బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ బెండ సాగులో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో ప్రధానమైనటువంటి పంట మనం చెప్పుకోవాలనుకుంటే బెండ పంట. ఇది కూడా మనకి వర్షాకాలంలోను కానీ వేసవిలోను కూడా 2 సీజన్లు వేస్తారు. ఎక్కువ శీతాకాలంలో సరిగ్గా పంట రాదని శీతాకాలంలో వేయం. కాబట్టి ఈ బెండ పంటలో కూడా మనం సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక రైతులు పాటిస్తే నిరంతరం కూడా మనకి దిగుబడి బాగా వచ్చి నికరాదాయం పెరగడానికి మరి ఆస్కారం ఉంటుంది. మరి దీనికి కూడా మనం ఏంటంటే ఈ నేల ఎంపిక మరి వర్షాకాలంలో కాబట్టి ఇసుక గరప నేలలు, నీరు నిల్వ నేలలు, ఒకవేళ వర్షం పడినా నీరు వెంటనే వెళ్ళిపోయేటువంటి మరి నేలలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో కూడా రకాలు చూస్తే మనకి ఎక్కువగా పర్బని క్రాంతి అనే ఒక రకం, అర్క అనామిక అనే రకం ఒకటి, అర్క అభయ, ఇవి ఎక్కువగా మనకి మార్కెట్లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కానీ లేదంటే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నుంచి విడుదలైన రకాలు. ఇవి కూడా చాలా వరకు కొమ్మలు వేయకుండా కొంచెం నిటారుగా పెరిగి మనకి కాయలు వస్తాయి. దిగుబడి పరంగా చూస్తే 4 నుంచి 4.5 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకం. వీటితో పాటుగా మనకి భారతీయ ఉద్యాన పరిశోధనా స్థానం IIHR బెంగళూరు అంటారు, వాళ్ళు ఒక రకం అర్క నిఖిత అని చెప్పేసి ఒక హైబ్రిడ్ రకాన్ని కూడా మరి అందించడం జరిగింది. మనకి 45 రోజుల నుంచే కోతకి వచ్చేటువంటి రకం. ఇది 120 నుంచి 140 రోజులు కాలపరిమితి వస్తుంది. దిగుబడి పరంగా కూడా 6 నుంచి 7 టన్నుల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాబట్టి హైబ్రిడ్ రకం దొరికితే వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలతో పాటు ప్రైవేట్ రకాలు ఏవైనా ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉంటే ఆ రకాలను కూడా రైతు సోదరులు మరి వేసుకోవచ్చు. వర్షాకాలంలో వేసేటప్పుడు ఎకరానికి 4 నుంచి 6 కిలోలు సరిపోతుంది. అదే కనుక వేసవి అయితే కొంచెం విత్తన మోతాదు పెంచుకోవాలి. నేరుగా విత్తుతాం కాబట్టి వీలైతే విత్తన శుద్ధి కూడా చేసుకోవడం చాలా మంచిది. 1 కిలో విత్తనానికి ఇమిడోక్లోప్రిడ్ కలిపి చేసుకోవడం కానీ, లేదు దానితో పాటుగా ట్రైకోడర్మా విరిడి మందు దొరికితే కనుక అది 8 నుంచి 10 గ్రాములు, ఈ రెండిట్లో మనం విత్తన శుద్ధి చేసుకొని కనుక విత్తనాలు నాటుకుంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గుతుంది. తద్వారా పల్లాకు తెగులు ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇవి పొలం తయారీ విషయానికి వస్తే కనుక మనం 6 నుంచి 7 టన్నుల వరకు కూడా ఈ పశువుల గత్తాన్ని వేసి 2 నుంచి 3 సార్లు దున్నుకొని మనకి పొలాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నప్పుడు బోదెల రూపంలో వేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో నీరు నిలిస్తే మరి పంట పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 60 సెంటీమీటర్ల దూరానికి మనం బోదెలు వేసుకోవాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అదే వరుసలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తనాలని విత్తుకుంటే మరి సరిపోతుంది. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకి మళ్ళీ రెండవ తడి పెడితే మనకి మొలక శాతం చాలా బాగుంటుంది. ఇక ఎరువుల యాజమాన్య విషయంకి వస్తే ఎకరా బెండ పంటకు కనుక మనం చూసుకుంటే మనకి 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 24 కిలోల పొటాషు, అదేవిధంగా 48 కిలోల వరకు కూడా నత్రజని ఎరువు అవసరం ఉంటుంది. అంటే ఈ భాస్వరం 24 కిలోలు మనకి చివరి దుక్కులోనే వేసిస్తాము. అదేవిధంగా పొటాష్ కూడా 24 కిలోలు అంటే 2 భాగాలుగా వేయటం మంచిది. మొదట చివరి దుక్కులో సగం, తర్వాత నత్రజనితో పాటు రెండో దఫా వేసినప్పుడు కలిపి వేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా నత్రజని ఏదైతే ఉందో అది మనం యూరియా రూపంలో 3 దఫాలుగా వేసుకోవడం అనేది అవసరం. ఒకటి ఏంటంటే మనం విత్తినటువంటి 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 45 రోజులకు ఒకసారి, 70 రోజులకి 3 దఫాలుగా కనుక మనం వేస్తుంటే ఎరువు వేస్తున్న కొద్దీ మనకి మొక్క పెరగడం, పంట దిగుబడి పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని మరి వేసుకోవాలి. అదేవిధంగా కలుపు యాజమాన్యం విషయం కనుక చూస్తే మనకు విత్తనాలు వేసిన వెంటనే
పదునున్నటప్పుడు మనకి పెండిమిథలిన్ అనేటువంటి మందును 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే మొదటి దఫా వచ్చేటువంటి కలుపు చాలా వరకు తగ్గిపోతుంది. తదుపరి మనం ఈ గొర్రు సహాయంతో కానీ లేదంటే కూలీల సహాయంతో గుప్పు పెట్టి మనం కలుపు యాజమాన్యం చేసుకొని కొంచెం మట్టి కూడా మొక్క మొదలకి ఎగదోస్తే ఈ వర్షాకాలంలో మొక్కలు పడిపోకుండా ఉంటాయి కాబట్టి ఆ చర్యలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షాకాలంలో నీటి యాజమాన్యం అంటే వర్షం పడే తీరును బట్టి ఉంటుంది. మనకు వర్షం పడితే నీరు అవసరం లేదు, ఒకవేళ అధిక వర్షాలు పడితే నీరు బయటికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చి వర్షాలు లేకపోతే నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే ఇందులో బెండ పంటలో మనకి వచ్చేటువంటి సస్యరక్షణ సమస్యలు కానీ చీడపీడలు కనుక చూస్తే ఈ మొవ్వు కాయ తొలిచే పురుగు ఉంటుంది. ఇది కోత మొదలైన దగ్గర నుంచి అంటే 30 రోజుల నుంచి కూడా మనకి ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి ఇదేం చేస్తామంటే ఆ కొమ్మల్ని తొలిచేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయలోనికి కూడా లోపలికి చూరి లోపల ఉన్న గింజలను తినేసి పంట తాలూకా కాయ తాలూకా నాణ్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి మరి దీని నివారణ కోసం ముందు జాగ్రత్తగా మనకి వేప కషాయం లేదంటే వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం 15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకుంటూ పోతే చాలా వరకు ఉధృతి తగ్గుతుంది. ఒకవేళ కాయ తొలిచి పురుగు ఎక్కువగా ఉంటే మనం ప్రొఫెనోఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో మరి పిచికారీ చేసుకోవటం, లేదంటే థయోడికార్బ్ అనే మందు అయితే కనుక 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులు ఇంకొక విషయం గమనించుకోవాలి. మరి ఈ కాయ తొలిచే పురుగులకు కానీ పచ్చదోమ ఇలాంటి పురుగులు తెగుళ్ళ కోసం మందులు కొడతా ఉంటారు. మందులు కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత మాత్రమే కాయలు కోసే విధంగా మరి మందులు పిచికారీ ప్రణాళిక తయారు చేసుకోవాలి. లేదనుకుంటే ఈ మందుల ప్రభావం ఆ కాయల మీద ఉండి ఎవరైతే వాటిని తింటారో వారి ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడుతూ అప్పటికీ పురుగులు ఉధృతి కానీ తగ్గకపోతేనే అప్పుడు రసాయన మందులు పిచికారీ చేసుకోవడం మంచిది.